ఇంత పెద్ద ప్రాసెస్ ఒక ప్లేయర్ ఇన్ని మ్యాచెస్ ఆడాలంటే 100%. ఎందుకంటే క్రికెట్ పోను కాంపిటీషన్ చాలా చాలా హెవీ అవుతుంది. సో అండర్-19 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, మన చాలామంది ప్లేయర్స్ విరాట్ కోహ్లీ కానీ, పృథ్వీ షా కానీ, ఇప్పుడు సూర్యవంశీ కానీ, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ప్లేయర్స్ వాళ్ళని ఎన్సీఏకి పిక్ చేస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ డైరీస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్, ఆగస్ట్ మిడ్ వరకు సీజన్ ఉండింది. సో ఫుల్ హెక్టిక్ మ్యాచెస్ ఉన్నాయి. కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల వీడియోస్ చేయడానికి నాకు అంత టైం దొరకలేదు. కానీ ఇప్పటి నుంచి అట్లీస్ట్ నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వాళ్ళ టాపిక్ చాలా మంది నాకు మెసేజెస్ చేస్తుంటారు, ఫ్రెండ్స్ అడుగుతుంటారు, అసలు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ఎలా అవ్వాలి ఆంధ్రాలో కానీ, మన ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఎలా ఆడాలి, క్రికెట్ ప్లేయర్ ఎలా అవ్వాలి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఇండియా ఆడడానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి. సో ఇట్లాంటి మొత్తం ఇన్ఫర్మేషన్, ఒక గైడెన్స్ అనుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో వీడియోలో ముందుకెళ్ళిపోతే, మీలో చాలా మంది క్రికెట్ చూస్తున్నప్పుడు కానీ, క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు కానీ, అరే మనం కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలి, లేదా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ, లేదా మీ పిల్లలు కానీ వీళ్ళని క్రికెటర్ చేయాలి అని మీకు చాలా మందికి రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ అనిపించినా సరే మీకు ఆ ప్రాసెస్ ఎలా తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, సో ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. సో వాటన్నిటికీ సొల్యూషన్ ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి మీకు రెగ్యులర్గా రావాలన్నా, నేను పెట్టగానే వీడియోస్ మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. మెయిన్లీ మన తెలుగు స్టేట్స్లో, ఆంధ్రాలో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలి, ఇండియా ఆడాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఆడాలి, ఎన్ని మ్యాచెస్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, సో అవన్నీ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటాయో చూద్దాం. అండర్-14 ఉంటుంది, అండర్-16 ఉంటుంది, అండర్-19 ఉంటుంది, అండర్-23 ఉంటుంది, సీనియర్స్ అంటే రంజీ ట్రోఫీ ఉంటుంది. సో ఈ 5 స్టేజెస్లో ఎలా ప్రాసెస్ ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఆంధ్ర తీసుకుంటే ప్రతి డిస్టిక్కి ఒక డిస్టిక్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో మొత్తం 13 డిస్టిక్స్ ఉన్నాయి. 13 డిస్టిక్స్లో దాన్ని 3 జోన్స్గా డివైడ్ చేస్తారు. డిస్టిక్స్ లైక్ చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపూర్, ఇది సౌత్ డిస్టిక్స్. నార్త్ జోన్లో వచ్చేసి శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, ఈ 4 డిస్టిక్స్ నార్త్లో ఉంటాయి. గుంటూరు, కృష్ణా, ఒంగోలు, వెస్ట్ గోదావరి, ఈ 4 డిస్ట్రిక్ట్స్ సెంట్రల్ జోన్లో ఉంటాయి. సో ఫస్ట్ అసలు డిస్టిక్ ఆడాలంటే ఏం చేయాలి, ఒక డిస్టిక్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి డిస్టిక్కి మార్చ్ నుంచి ఆగస్ట్ మధ్యలో డిస్టిక్ సెలెక్షన్ జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్ సెలెక్షన్ డేట్స్ ఉంటాయి. సో ఆ సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కానీ చేస్తారు. సో పలానా రోజు పలానా డేట్లో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ జరుగుతుంది అని చెప్తారు. సో దానికి మీరు కావాల్సిందల్లా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని తీసుకొని సెలెక్షన్ జరిగే చోటికి మీరు వెళ్ళాలి. సో మీరు సెలెక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను 17 yearsగా ఈ ప్రొఫెషనల్ స్పోర్ట్ ఆడుతున్నాను కాబట్టి రఫ్గా ప్రతి డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్కి ఒక 200 నుంచి 400 పీపుల్ వస్తారు. అది వేరీ అవుతూ ఉంటుంది డిస్టిక్కి. సో వచ్చిన పర్సంటేజ్ బట్టి సో సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ వచ్చారు అనుకోండి, 200 మెంబర్స్కి అయితే నెట్స్లో సెలెక్షన్ చేస్తారు, లేదంటే మ్యాచెస్ పెట్టి సెలెక్షన్స్ చేస్తారు. సో మోస్ట్లీ ఫస్ట్ సెలెక్షన్ ఎప్పుడు నెట్స్లో సెలెక్షన్ ఉంటుంది. బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ ఆడతారు, బౌలర్స్ బౌలింగ్ చేస్తారు. సో కీపర్స్ సపరేట్గా కీపింగ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా చేసి వీళ్ళలో నుంచి వచ్చిన వాల్యూమ్ బట్టి 200 150 మెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి 2 టీమ్స్ నుంచి 4 టీమ్స్ తీస్తారు. సో ఈ 4 టీమ్స్ని తీసి, లేదా 2 టీమ్స్ని తీసి మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 టీమ్స్ని తీసి ఆ 2 టీమ్స్కి అంటే 32 మెంబర్స్ 35 మెంబర్స్ని తీస్తారు. సో ఆ 2 టీమ్స్కి మ్యాచెస్ పెడతారు. 3 మ్యాచెస్ కానీ 4 మ్యాచెస్ కానీ పెట్టి, సో దాంట్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ టీమ్ కి సెలెక్ట్ చేస్తారు. ఒకసారి డిస్ట్రిక్ట్ టీమ్ తీసిన తర్వాత ఈ 3 జోన్స్ లో ఒకేసారి సైమల్టేనియస్ గా మ్యాచెస్ జరుగుతాయి. సౌత్ లో 5 మ్యాచెస్ జరుగుతాయి, నార్త్ లో 4 మ్యాచెస్ జరుగుతాయి, సెంట్రల్ లో 4 మ్యాచెస్ జరుగుతాయి. సౌత్ జోన్స్ 5 డిస్ట్రిక్ట్స్ ఒక్కొక్క టీమ్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతాయి. సో దాంట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళని, దాంట్లో హైయెస్ట్ స్కోరర్స్ ని, హైయెస్ట్ వికెట్ టేకర్స్ ని, సో వాళ్ళందరినీ కలిపి ఒక 17 మెంబర్స్ స్క్వాడ్ తీస్తారు. 16 to 17 బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి, సెలెక్టర్స్ కాల్ బట్టి 16 to 17 పీపుల్ తీస్తారు. సో ఈ 16 to 17 ప్లేయర్స్ని జోన్ మ్యాచెస్కి పంపిస్తారు. సో డిస్ట్రిక్ట్ స్ట్రక్చర్ అక్కడితో అయిపోతుంది. డిస్ట్రిక్ట్స్లో బాగా ఉన్న వాళ్ళని జోన్కి పిక్ చేస్తారు. సో జోన్ మ్యాచెస్ ఎలా జరుగుతాయి, ఎవ్రీ
జోన్ నుంచి 16 to 17 ప్లేయర్స్ వస్తారు. ఈ 3 zones కి మ్యాచెస్ జరుగుతాయి. దీంట్లో బాగా ఆడిన వాళ్ళని 30 మెంబర్స్ని అంటే 2 teams తీసి స్టేట్ ప్రాబబుల్స్ కి సెలెక్ట్ చేస్తారు. ఈ స్టేట్ ప్రాబబుల్స్ లో ఉన్న 2 teams కొన్నిసార్లు బయట స్టేట్ టీమ్స్ కూడా వస్తాయి, వాళ్ళతో మ్యాచెస్ ఆడతారు. కొన్నిసార్లు ఈ 2 teams వాళ్ళిద్దరి మధ్య మ్యాచెస్ జరుగుతాయి. సో అలా ఆడిన టీమ్స్ లో బెస్ట్ 16 మెంబర్స్ ని స్టేట్ టీమ్ గా పిక్ చేస్తారు. అది అండర్ 14 తీస్తే 14 స్టేట్ టీమ్ అవుతుంది, 19 తీస్తే 19 అవుతుంది, 16 తీస్తే 16 స్టేట్ టీమ్ అవుతుంది. కానీ సీనియర్ స్టేట్ టీమ్ మాత్రం రంజీ ట్రోఫీ అంటారు. సో అది ఫస్ట్ క్లాస్ గేమ్స్. దీంట్లోనే సేమ్ మాడ్యూల్ ఉంటుంది. డేస్ మ్యాచెస్ కి సేమ్ ప్రాసెస్, వన్ డే మ్యాచెస్ కి సేమ్ ప్రాసెస్, T20 మ్యాచెస్ కి సేమ్ ప్రాసెస్. అండర్ 14, అండర్ 16, అండర్ 19, 23 వీళ్ళకి మాత్రం T20 ఫార్మాట్ ఉండదు, వన్ డేస్ గేమ్స్ ఉంటాయి. సీనియర్స్ కి మాత్రం త్రీ ఫార్మాట్స్ ఉంటాయి, T20, వన్ డేస్, 3 జరుగుతాయి. సో T20 రంజీ ట్రోఫీని సీనియర్ స్టేట్ టీమ్ని సయీద్ ముస్తక్ అలీ టీమ్ అంటారు. వన్ డే రిప్రజెంట్ చేసే స్టేట్ టీమ్ని విజయ్ హజారే అంటారు. 4 డే మల్టీ డే గేమ్స్ని రిప్రజెంట్ చేసే స్టేట్ టీమ్ రంజీ ట్రోఫీ అంటారు. సో మిగతావన్నీ అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఇవన్నీ కామన్ స్టేట్ టీమ్స్. ఒక్కొక్క స్టేట్ టోర్నమెంట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో అది కొన్నిసార్లు మారుతూ వస్తుంది, కొన్నిసార్లు చాలా ఏజ్ గ్రూప్స్కి సేమ్ పేరుతో టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద ప్రాసెస్ ఒక ప్లేయర్ ఇన్ని మ్యాచెస్ ఆడాలంటే 100%. ఎందుకంటే క్రికెట్ పోను కాంపిటీషన్ చాలా చాలా హెవీ అవుతుంది, వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో ప్లేయర్స్ని పూల్ చేయడానికి చాలా కష్టతరమైన ప్రాసెస్ అంటారు కదా, సో అదంతా క్రికెట్లో ఉంటుంది. అండర్ 19 కూడా స్టేట్ టీమ్స్ అలాగే పార్టిసిపేట్ చేస్తాయి. సేమ్ రౌండ్ రాబిన్, సేమ్ పూల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ప్లేయర్స్ వాళ్ళని NCAకి పిక్ చేస్తారు. సో NCA అంటే బెంగళూరులో ఉంటుంది, నేషనల్ క్రికెట్ అకాడమీ. సో ఈ NCAలో 30 days క్యాంప్ జరుగుతుంది. పొద్దున్న నుంచి నైట్ వరకు సేమ్ ఒకే క్రికెట్ మీదే ఉంటుంది. ఫిట్నెస్, మెంటల్ టఫ్నెస్ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ ఉంటుంది, మ్యాచ్ సిమ్యులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇది ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ సబ్జెక్టు. NCA ఎలా వర్క్ అవుతుంది, ప్లేయర్స్ దాంట్లో ఏం చేస్తారు, నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ స్టేట్ టీంలోకి వెళ్ళాక సీనియర్స్ రంజీ ట్రోఫీ ఇది ఎలా జరుగుతాయి చెప్తాను. సో మొత్తం ఉన్న BCCIలో ఉన్న స్టేట్ టీమ్స్ అన్ని ఒక్కొక్క పూల్గా ఒక 3-4 పూల్స్గా డివైడ్ చేస్తారు. సో ప్రతి పూల్లో ఉన్న టీమ్స్ మిగతా అన్ని పూల్స్తో రౌండ్ రాబిన్ లాగా ఆడతారు, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. సో ఈ మ్యాచెస్లో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, ఈ మ్యాచెస్లో ఎవరైతే వికెట్స్ తీస్తారో, ఎవరైతే సాలిడ్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరినీ ఇండియా ఏకి కానీ దిలీప్ ట్రోఫీకి కానీ వీటికి సెలెక్ట్ చేస్తారు. సో ఇలా సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ ఇండియా ఏ మ్యాచెస్ ఆడతారు. కొన్నిసార్లు ఇండియా ఏ, ఇండియా బి అలా జరుగుతాయి. కొన్నిసార్లు బయట కంట్రీస్తో జరుగుతాయి, సౌత్ ఆఫ్రికా ఏ, ఇండియా ఏ ఇలా జరుగుతుంది, మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. సో అలా జరిగిన ప్లేయర్స్ ఎవరైతే హెవీగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారో ఓవర్ ద ఇయర్స్, అంటే ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు కొడితే సరిపోదు, ఓవర్ ద ఇయర్స్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఇండియాని రిప్రజెంట్ చేసే ఛాన్స్ వస్తుంది, ఒక రేరెస్ట్ ఛాన్స్ వస్తుంది. ఎందుకు రేరెస్ట్ అంటున్నానంటే మనం పర్ఫామ్ చేసినప్పుడు, ఒక ప్లేయర్ కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇండియా టీంలో 15 మెంబర్స్ స్క్వాడ్లో స్లాట్ కూడా క్రియేట్ అవ్వాలి. చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ చాలామంది ప్లేయర్స్ హెవీగా ఓవర్ ద ఇయర్స్ 5-6 years హెవీగా కన్సిస్టెంట్గా కొట్టినా కూడా ఇండియా ఆడలేదు అనే నేమ్స్ చాలా ఉన్నాయి. సో ఇండియా ఆడడానికి ఇది ప్రాసెస్. ఒకవేళ మీరు అండర్ 19 ఇండియా ఆడాలి, అండర్ 19 ఏజ్ గ్రూప్స్ ఇండియా ఎలా జరుగుతుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ టెస్టుల దగ్గర నుంచి మొత్తం ఓవరాల్గా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని, స్టేట్లో రన్స్ కొట్టిన వాళ్ళని అండర్ 19 టీమ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఆ టీం అండర్ 19 ఇండియాకి రిప్రజెంట్ చేస్తుంది. సో అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, మన చాలామంది ప్లేయర్స్, విరాట్ కోహ్లీ కానీ, పృథ్వీ షా కానీ, ఇప్పుడు సూర్యవంశీ కానీ, వీళ్ళందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. సో అండర్ 19 స్టేట్ గేమ్స్, అండర్ 19 ఇండియా ఇలా ఆడడానికి ప్రాసెస్ అయితే అయింది. సో దీంట్లో అండర్ 14 స్టేట్ ఉంది కదా, అండర్ 14 స్టేట్ BCCI కండక్ట్ చేయదు, అది BCCI కిందకి రాదు. అండర్ 14 స్టేట్ అనేది సౌత్ జోన్ మాత్రం కండక్ట్ చేస్తుంది. సో ఏ జోన్లో ఆ జోన్ వాళ్ళు అండర్ 14 ఆడతారు, అది BCCI రిలేటెడ్ కదా, ఇట్స్ బేసికలీ జోన్ టోర్నమెంట్. ఇది ఇవాళ వీడియో. నేను మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మ్యాక్సిమం మీకు గైడెన్స్ దొరుకుతుంది ఈ వీడియో నుంచి. ఈ వీడియో చూశాక మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరైనా క్రికెట్ ఆడాలంటే మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను ఈ వీడియో చేశాను. సో దిస్ ఈస్ పృథ్వీరాజ్, KN Diaries, సైనింగ్ ఆఫ్.